ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. సమాధానం కోసం మనిషి పరిగెడుతున్న కాలంలో మనం ఉన్నాం. సమాధానం కోసం వెతికే త్రాగుబోతులు, మత్తు పదార్థాలు సేవించేవారు, పొగ త్రాగేవారి సంఖ్య నిమిషం పెరిగిపోతుంది. ధనం సంపాదించటానికి ప్రాకులాడేవారు, హోదా పరపతిని పొందడానికి శ్రమించేవారు, ఉన్నత చదువుల కోసం ప్రయత్నాలు చేసేవారు, ఇలా అందరూ సమాధానం కోసం వెతుకుతూ అసమాధానంగానే జీవితాన్ని గడుపుతున్నారు. కానీ శ్రమలు, హింసల మధ్య సమాధానం లేకుండా జీవిస్తున్న ఫిలిప్పీ విశ్వాసులు సమాధానం తిరిగి పొందడానికి ఏమి చేయాలో పౌలు ఈ విధంగా సూచిస్తున్నాడు. వారు దేనిని గూర్చి చింతించకుండా ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా తమ విన్నపాలు దేవునికి తెలియచేయాలి. శ్రమలు, వేదనల మధ్య తొట్టిల్లిపోకుండా అవసరాలు ఏవైనా కూడా వాటిని దైవ సన్నిధిలో సమర్పించి కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన చేయాలని అపోస్తులుడు హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే కొండంత సమస్యలు వచ్చినప్పుడు అనేకులు ప్రార్థన చేస్తారు, కానీ కృతజ్ఞతతో ప్రార్థన చేయలేరు. కృతజ్ఞతతో ప్రార్థన చేయాలంటే అర్థం స్తోత్రం అనే పదం పలకడం కాదు, కానీ గడిచిన జీవితంలో దేవుడు చేసిన అద్భుతాలు జ్ఞాపకం చేసుకొని, దేవుడు చూపించిన ప్రేమను గుర్తుంచుకొని హృదయపూర్వకంగా దేవుని స్తుతించి తమ సమస్యల పరిష్కారానికి దేవునిని అడగాలి. అప్పుడు మన చింతలన్నీ త్రోసివేసి సకల జ్ఞానానికి అతీతమైన దేవుని సమాధానం చేత దేవుడు మనల్ని కాపాడుతాడు. లోకానికి అలాంటి సమాధానం ఇవ్వడానికి కానీ అర్థం చేసుకోవడానికి కానీ సాధ్యపడదు. ఎందుకంటే నా శాంతినే నేను మీకు ఇస్తున్నాను, లోకం ఇచ్చే ప్రకారం నేను మీకు ఇవ్వడం లేదు అని సెలవిచ్చిన యేసుని సమాధానం సకల జ్ఞానాన్ని మించిన దేవుని సమాధానం. కనుక దేవుడే సమాధానం ఇచ్చువాడు. దేనిని గూర్చియు చింతపడక దేవునికి నీ సమస్యలను తెలియపరచు. ఆమేన్. చిన్ని ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంనకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాగ్దానాన్ని విన్నారో విని విడిచిపెట్టేవారుగా కాకుండా వారి హృదయగదిలో వాక్యాన్ని భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించే జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా. దేని గురించి చింతింపకుడి అని ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా విన్నపములు తెలియజేయుడి అని సెలవిచ్చిన దేవా మీకు వందనాలు. అట్టి విధముగానైనా మేము మా ప్రార్థనలను మా విన్నపములను మీరే ఆలకించి ఎవరైతే ప్రార్థన అవసరతలను కోరారో వారి అవసరతలను అక్కరతలను సమయానుకూలంగా తీర్చి సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.